కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. శుభమస్తు తల్లి. అయితే మనకు ప్రతిదీ కూడా ఏదన్నా ఒక విశేషం ఉంది అంటే దానికి ఒక నిర్ణీతమైన డేట్ అనేది నిర్ణయించబడి కొన్ని మనం చూస్తున్నాము, ఆ డేట్లను సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అలా చూస్తే ఉమెన్స్ డే అంటే స్త్రీలకు సంబంధించి ఒక రోజు, ప్రత్యేకమైన రోజు. నిజంగా స్త్రీల కోసం ఏదైనా చెయ్యాలి, నిర్ణయించబడాలి అని అంటే ఆ ఒక్కరోజు సరిపోతుంది అంటారా? అంటే స్త్రీ గొప్పతనం గురించి మాట్లాడాలని అంటే అసలు సరిపోదు. మామూలుగా అమ్మ స్థానంలో ఉన్న ఒక స్త్రీ గురించి చెప్పాలంటే ఎన్నో మాటలు ఉంటాయి, ఎన్నెన్నో విషయాలు ఉంటాయి, ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కానీ ప్రస్తుత రోజుల్లో ఆ స్త్రీకి దక్కాల్సిన ప్రాధాన్యత దక్కట్లేదేమో కాదు, నిజంగా దక్కట్లేదు. ఆ స్త్రీ గురించి గొప్పగా మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ హీనంగా మాట్లాడే పరిస్థితులు రాకుండా ఉండటం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. అయితే పురాణాల నుంచి కూడా రాజుల్ని తీసుకున్నా, మనము భారతము వీటిల్లో తీసుకున్నా కూడా స్త్రీలు యుద్ధానికి వెళ్ళిన రోజులు వాళ్ళకి కూడా, మగవారికి కూడా ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. మరి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్టు, ఎంతో విలువిస్తున్నట్టు మనకు అక్కడి నుంచి, మన పురాణాల నుంచి తెలుస్తోంది. ఎందుకు ఇప్పుడు అది కరువైపోయిందంటారు? స్త్రీల గురించి చెప్పాలి అని అంటే ఉమెన్స్ డేకి సంబంధించి ఒక రెండు మాటలు మన పురాణాలకు సంబంధించిన దాంట్లోంచి ఏం చెప్తారు మీరు? స్త్రీ యొక్క గొప్పతనము, స్త్రీ యొక్క ఔన్నత్యము, విలువలు ఎంత మనం చెప్పుకున్నా తక్కువే. ఆది నుండి కూడా స్త్రీ శక్తి స్వరూపిణి, అమ్మ. ప్రతి ఇంట్లో తల్లి లేకుండా ఆ సంసారం కానీ, ఆ వంశం కానీ లేదు. స్త్రీ మూలం, శక్తి మూలం. ఒకప్పుడు కూడా భగవంతులకు కూడా ఆ శక్తి లేకపోతే బలహీనులు అవుతారు. ఉదాహరణకి పార్వతీ దేవి పేరు చెప్పకుండా పరమేశ్వరుడు రాడు. పరమేశ్వరుడు అని విడిగా అంటే అనొచ్చు. పార్వతీ పరమేశ్వరులు అని స్త్రీకి ఎందుకు ఫస్ట్ ఆ నేమ్ ఇవ్వడం జరిగింది, ప్రథమ స్థానం ఇవ్వడం జరిగింది అంటే ఆ శక్తి స్వరూపిణి యొక్క అండగా, తోడుగా ఉండేటువంటి ఈశ్వరుడు కైనెటిక్ ఎనర్జీ అన్నమాట. అమ్మవారు ఆదిపరాశక్తి అన్నమాట, పార్వతీదేవి. శక్తి నడక అంటే రెండు అనుసంధానం కావాలి. అందుకని భరించేది భార్య, భరించేవాడు కూడా భర్తే అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని మనం పాటిస్తున్నాం. కాబట్టి పార్వతీదేవిని గొప్పగా చూపించారు అంటే ఆవిడకి ఆ స్థితి కలిగిన శక్తి మయూరాలు పార్వతి పరమేశ్వరులు. అలాగే సరస్వతి బ్రహ్మలు, అది కూడా మళ్ళీ అమ్మవారి పేరే. తర్వాతే స్వామివారి పేరు వచ్చింది. అంటే స్వామి తక్కువ అని కాదు, అక్కడ శక్తిలోంచి ఉద్భవించిన కైనెటిక్ ఎనర్జీస్ ఇవి. నడయాడే శక్తులు, మూల శక్తులు, తల్లులు అని అర్థం అన్నమాట. మళ్ళీ ఇక్కడ లక్ష్మీనారాయణులు, లక్ష్మీదేవి ధనం ఇచ్చేది, సకల సంపదలు ఇచ్చేటువంటిది. ఆ విష్ణుమూర్తి హృదయంలో సంపాదించుకొని ఎప్పుడు ఉండేటువంటి తల్లి. ఆ విష్ణుమూర్తి హృదయంలో ఉండే తల్లి అవమానింపబడట్టుగా ఉన్నందుకే వెంకటేశ్వర స్వామి అవతారం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడుండే తిరుపతిలో అవతారం వెంకటేశ్వరుడి యొక్క అవతారం రావడానికి కారణం కూడా లక్ష్మీదేవిని అవమానింపబడ్డ ఆ రోజు మరి మౌని రావడం, కాలు ఆ హృదయ స్థానంలో తగిలించడం, ఇవన్నీ గతంలో చరిత్ర మనకు తెలుసు. అంటే ఏమిటి, ఆ హృదయంలో అంత పవిత్రత ఉన్నది అనే భావించి ఆయన సాక్షాత్ విష్ణుమూర్తి ఆయనే హృదయంలో పెట్టుకున్నాడు. అంటే స్త్రీకి ఎంత గొప్ప తనం ఉందో మనం అర్థం చేసుకోవాలి. స్త్రీ యొక్క గొప్పతనం, స్త్రీ యొక్క శక్తి అపారము, అమోఘము, అనంతము, అద్వితీయము, అంత గొప్పది. అందుకనే దేవుళ్ళు కూడా ఒప్పుకున్నారు, భగవత్ స్వరూపులు కూడా మెచ్చుకున్నారు.
వాళ్ళ హృదయానికి హత్తుకున్నారు. లక్ష్మీ అమ్మవారిని స్వామి, పార్వతీదేవినైతే ఇంకా ఆయన ఏం చేశాడు, అర్ధనారీశ్వర తత్వాన్ని ఇచ్చేశాడు. నాలో సగమమ్మా అన్నాడు. అంటే చూడండి మరి స్త్రీకి ఎంత ప్రాధాన్యత అప్పుడు మన దేవుళ్ళు ఇచ్చారో. మరి ఒప్పుకోవాలి, సత్యాన్ని ఎవరైనా ఒప్పుకోవాలి. అప్పటి నుంచి వచ్చేటువంటి ఆ పురాణ ఇతిహాసాల్లో వచ్చేటువంటిది. మళ్ళీ రాజులు యుద్ధానికి వెళ్ళినా కూడా తల్లులు తిలకం దిద్దకుండా యుద్ధానికి పోయేవాళ్ళు కాదు. ఆవిడ తిలకం దిద్దిందంటే జయం తీసుకునే వచ్చేవాడు రాజుగారు. అంటే ఆ శక్తితో ఆ భార్య మనస్ఫూర్తిగా జయాన్ని ఆకాంక్షిస్తూ విజేతవై తిరిగిరా నాయనా అని ఆ భర్త మీద అవ్యాజమైన ప్రేమతో ఆ రాజ్యం మీద ఉండేటువంటి ఆకాంక్షతో పెట్టేది. ఆయన యుద్ధం చేసి వచ్చేవాడు. రాజుల టైంలో తల్లుల ప్రధాన పాత్ర ఉన్నది, దేవుళ్ళ టైంలో ఉన్నది. అత్రి మహా ముని మరి దత్తాత్రేయుడి యొక్క తండ్రి గారు అనసూయామాత. అనసూయామాత కూడా ఆ ముగ్గురు త్రిమూర్తులని బాలుడిగా చేసి ఆవిడ ఆడించి పాలు పట్టి పెంచిన రోజులు కూడా మన చరిత్ర చెప్తోంది. ఆ ముగ్గురు విడివిడిగా ఉంటే ఒకటిగా చేసే ఆ స్వామి దత్తాత్రేయుడిగా మారినట్టు చరిత్ర కూడా ఉంది. ఆ తల్లికి ఎంత శక్తి ఉంటే త్రిమూర్తులను సహితము ఒకటిగా చేస్తుంది. విడివిడిగా ఉండే వాళ్ళని కూడా ఒకటి చేయగలిగే శక్తి ఆ తల్లికి ఉన్నది. అంతే ఆ తల్లి మూలశక్తి. అందుకనే మన ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రోజు ఆవిడని గుర్తు చేసుకోవాల్సిన సుదినం, మంచి రోజు. తల్లి భావంలో ఉంది, భార్య భావంలో ఉంది, కూతురులా ఉంది, కోడల్లో ఉంది, సోదరిలో ఉంది. ఎందులో లేదు ఆ తల్లి. అవును. అందుకని స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వడం కాదు, ఉన్నదాన్ని గుర్తించండి. ఆవిడికి లేనిది మీరు చేయడం ఉంది ఆల్రెడీ. ఆ అమ్మాయికి లేకపోతేగా చేయడం. గుర్తించండి, ఆ ప్రేమను పంచండి, మీరు కూడా ప్రేమించబడండి. స్త్రీని గౌరవించండి. స్త్రీని కూడా మనం వారికి గౌరవించడంతో పాటు వారిని ఆనందింపజేయడానికి, వారిని ప్రేమించడానికి, వారితో జీవనం సాగించడానికి మంచి ఈ యొక్క విశేషమైనటువంటి ఈ జీవితాన్ని సుమధురాల్ని మీరు భాషించేటట్టుగా మీరు ఆనంద యోగ్యులు కండి. స్త్రీకు గౌరవం రోజు ఇవ్వండి. రోజు ఇవ్వాల్సిన తల్లి ప్రతి విషయంలో అది ఒప్పుకోవాలి. దేవతామూర్తుల రూపంలో దుర్గమ్మవారు దేవతే, మరి భవానీ దేవతే, వైష్ణవి మాత దేవతే. ఎక్కడ చూసినా ఆడదేముళ్ళు అనేది మనం తెలుగు భాషలో మాట్లాడినా స్త్రీ శక్తి స్వరూపిణి. ఆ శక్తిని మనం ఆరాధించి మనం కూడా శక్తివంతులు కావాలని అప్పట్లో తపస్సులు చేసేవాళ్ళు మునులు మౌనులు అందరూ కూడాను. మనం కూడా గౌరవించడంలో తప్పు లేదు, ఆవిడ సహకారం తీసుకోవడంలో తప్పు లేదు. స్త్రీలకు సహకారం తీసుకుంటే ఇల్లులు బాగుపడతాయి. చక్కటి ఇద్దరు ఉద్యోగాలు చేశారనుకోండి, ఇద్దరూ కలిసి ఆనందమయ జీవితాన్ని ఆస్వాదించవచ్చు. చక్కటి జీవితాన్ని, పిల్లల్ని, తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన గౌరవాన్ని స్త్రీకి ఇవ్వాలి. స్త్రీ సహకారం అవసరము, భర్త సహకారం కూడా స్త్రీకి కూడా అవసరమే. ఇందులో ఎవరికి తక్కువ ఎవరు ఎక్కువ అంటే గనక స్త్రీయే మూలం. అంటే కొంచెం తేడా వస్తుంది. ఎక్కువ బాధ్యతలు తీసుకునే తల్లే తల్లి, కాదనడానికి ఎవరికి లేదు. మనం ఏదో ఇంత సంపాదించి తెచ్చిచ్చినా కూడా అంత సవ్యంగా పద్ధతిగా ఖర్చు పెట్టేది తల్లే. మన కోసం అహర్నిశము కష్టపడేది తల్లే. ఓ రూపాయి దాచిపెట్టేది ప్లాన్గా తల్లే. నేను ఆ స్త్రీ మంచి తత్వాన్ని, సహజ రూపాన్ని చెప్పాను. స్త్రీ తత్వం అంటే, స్త్రీ మూర్తి అంటే, స్త్రీ శక్తి అంటే చెప్పాను. అందుకని అందరూ గౌరవిద్దాం. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేయడం, గుర్తు చేసుకోవడం మంచిదే. మనం రోజు గుర్తిస్తే ఇంకా బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. వాస్తవం అది. అది అంటే సర్వే జనా సుఖినో భవంతు. తల్లులందరికీ మంచి జరగాలని, ఆ తల్లులు నిజమైన శక్తి, మంచి శక్తి స్వరూపాలుగా కావాలని నా యొక్క. మామూలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాము, గురువుల దగ్గర ఉపాసన తీసుకుంటుంటారు అని చెప్పి, మంత్రదీక్ష తీసుకుంటుంటారు అని చెప్పి. అయితే కొంతమంది గురువులు వాళ్ళని అంటే ఎక్కువ కాలం పరీక్షిస్తుంటారు, ఎక్కువ అంటే వాళ్ళకి ఇబ్బందులు పెడుతుంటారు, వీళ్ళు తట్టుకోగలుగుతారా లేదా అని చెప్పి. తర్వాత
తర్వాతే ఆ మంత్రం అనేది ఇస్తూ ఉంటారు, ఉపాసన సంబంధించి అంటూ ఉంటారు కదా. సరే వాళ్ళు ఇచ్చారు, అయిపోయింది. వీళ్ళు శ్రద్ధగా చేస్తున్నారా వాళ్ళు ఇచ్చిన మంత్రాన్ని ఏంటి అనేది తెలుసుకోవటానికి కూడా ఏదైనా విద్య ఉంటుందా గురువుల దగ్గర? అది రహస్యమే, కానీ ఆ రహస్యాన్ని మీకు చెప్తా ఇప్పుడు. ఓకే. ఎందుకంటే ప్రజలకి తెలియాలి. అవును, గురువులకి తెలుస్తాయి, సందేహం లేదు. ఎప్పుడైనా గురువులు శిష్యులకి మంత్రదీక్ష ఇచ్చిన, ఉపాసన క్రమం చెప్పిన, ఏదన్నా ఉన్నా వారు ఒకటి ఉపాసన అవన్నీ ఇచ్చిన తర్వాత, మంత్రదీక్షలు అన్నీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు సరిగ్గా చేస్తున్నారు లేదా ఆయన దివ్య దృష్టితో కూడా చూడగలుగుతాడు. అంత శక్తిమంతుడు కాబట్టి ఇవ్వగలుగుతాడు. ఇంకోటి దీంట్లో కొంచెం రహస్య విద్యల్లో సంచారిణి విద్య అని ఒకటి ఉంటుంది. ఓకే. సంచారిణి విద్య అంటే సంచరించడానికి వీలైనటువంటిది, మీకు తెలియజేయడానికి వీలైనటువంటి ఆ శక్తి కలిగిన దాన్ని సంచారిణి విద్య అంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఉపమానం కాకపోయినా చాలామంది ఆ విద్యని ఇంకో రకంగా వాడుకుంటున్నాం. అందరూ సీసీ కెమెరాలు పెడుతున్నారు. ఓకే. తర్వాత మన విశ్వంలో చాలా శాటిలైట్స్ ఉన్నాయి, టెలిఫోన్ ద్వారా కూడా వీడియో కాల్స్, అవన్నీ కూడా ఒక దేశం మీద ఒక దేశం ఒక కన్ను, థర్డ్ ఐ ఇలాగా పెట్టి ఏమేమి ఎక్కడెక్కడ జరుగుతున్నాయో చూడగలుగుతోంది. అవును, అవును. చాలా ఇవన్నీ మనం చూస్తున్నాం రోజు. టీవీ మాధ్యమాల్లో కూడా ఎక్కడో షూటింగ్ అయితే ఎక్కడో కొన్ని కోట్ల మంది చూడగలుగుతున్నారు. ఒక ఐ ఉంది అంటే దాన్ని ఎక్కడో జరిగేది ఎక్కడో చూపించడం ఎంత సాధ్యపడుతోందో ఆ విధంగా ఋషులు, మునులు, శక్తి కలిగిన గురుదేవులు వాళ్ళందరూ కూడా ఈ సంచారిణి విద్య అనేటువంటిది ప్రవేశపెడతారు. వాడికి తెలీదు. గురువు గారికి అబద్ధం చెప్తాడు, బాగా సాధన చేస్తున్నానండి, ఇంకా నాకు రాలేదండి, ఇంకా టైం పడుతుందేమో, ఇంకేదన్నా ఇంకా గొప్ప విద్య ఇవ్వండి అంటుంటాడు. ఇచ్చిందేమో సరిగ్గా చేయడు, ఇంకా ఇమ్మంటాడు. ఇస్తారా నాన్న, ఇదే ప్రాక్టీస్ చేయని అంటూ ఉంటాడు. గురువు గారికి తెలిసిపోతుంది, ఓహో వీరిదా. ఆయన రెండు రకాలుగా చూడగలుగుతారు గురువులు. దివ్య దృష్టితో చూడగలుగుతాడు, సంచారిణి విద్యతో కూడా తెలుసుకోగలుగుతాడు. ఇది చాలా మందికి రహస్యమైనటువంటి విద్య. ఇది హిమాలయాల్లో అక్కడ శంబల అలాంటి వాట్లలో సాధన చేసేటువంటి గొప్ప విద్య. అది ఆల్రెడీ వచ్చిన విద్య, వాళ్ళకి తెలిసిన విద్య, ఈ మామూలు వాళ్ళకి తెలియని విద్య. ఇది విద్య ఉన్నట్టు తెలుస్తుంది, ఎందుకంటే మామూలుగా శక్తి కలిగిన వాళ్ళు చూడగలుగుతారు, ప్రయాణం చేయగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. అలాంటిది మన మనుషుల్లో కూడా కొంతమంది మహిమాన్వితులు, మహాదేవులు, గురుదేవులు ఉంటారు. వాళ్ళు ఇలాంటి వాటి ద్వారా తెలుసుకోవడానికి ఇది ఒక చిన్న, వారి దృష్టిలో చిన్న విద్య. ఇంకా పెద్ద విద్యలు ఉంటాయి. అయితే ఎలాగో విద్యల టాపిక్ వచ్చింది కాబట్టి నేను రీసెంట్గానే సోషల్ మీడియాలో ఒక వీడియో చూడడం జరిగింది. గాంధారి విద్య అని చెప్పి కళ్ళకు గంతలు కట్టుకున్న తర్వాత కూడా ప్రతి ఒక్కటి మనం ఏం చేసి చూపించినా వాళ్ళది యాజ్ ఇట్ ఈజ్గా చేసి చూపించడము, వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోవడము, నార్మల్గా చాలా రకాలుగా వాళ్ళు చేసి చూపించడం అనేది నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను. ఈ రకమైన విద్య కూడా ఒకటి ఉందా? మామూలుగా మనకు గాంధారి అనగానే కళ్ళకు గంతలు కట్టుకొని ఉండటము సహజం, తను మనకు తెలుసు గాంధారి, కానీ అదొక విద్య కూడా ఉందా? తను గాంధారి ఆ విద్య నేర్చుకున్న తర్వాతే కళ్ళకు గంతలు కట్టుకుంది కాబట్టే తన పనులన్నీ తను చేసుకోగలిగిందా? ఇలాంటి డౌట్లు చాలా వచ్చినాయి నాకు ఆ వీడియో చూడగానే. ఉందా అలాంటి ఒక విద్య? అంటే మామూలుగా గాంధారి విద్య అనేటువంటిది స్పెసిఫిక్గా ఆ పేరు దుర్యోధనుడి తల్లి గాంధారీదేవి, ఆవిడ లైఫ్ లాంగ్ కళ్ళకు గంతలు కట్టుకొని మహాశక్తి కలిగి ఉన్నది. అవును. యుద్ధంలో వెళ్ళేటప్పుడు కూడా ఆయన్ని మరి తొడలు విరక కొట్టుకోకుండా ఆవిడ ఆ శక్తి ద్వారా 2 తొడల్ని మహా వజ్రతుల్యంగా చేస్తుంది. అప్పుడు ఆ గాంధారి కొడుకు మీద ప్రేమతో అది చేయగలిగింది. అది మన చరిత్రలో కూడా ఉన్నది. అలాగే గాంధారి విద్య అనే పేరు పలకడం తప్పేం లేదు. కళ్ళకి ఈ తెరిచిన కళ్ళు చూడకుండా చేయగలిగినటువంటి చూపు అని అర్థం. కళ్ళు మూసుకొని తర్వాత కదా కనపడేది. అది నడవడం కానీ, వంట వండడం కానీ, మాట్లాడడం కానీ, చదవడం కానీ. దీనికి ఈ మధ్య చాలా ప్రాక్టీసెస్ కూడా, మెమరీ ప్రాక్టీసెస్, టచ్ ప్రాక్టీసెస్ కొంత ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి. ఐబ్యాక్ అని కూడా వస్తున్నాయి. ఓకే. సో ఈ సైన్స్ ఉంది. కానీ అప్పుడు కళ్ళు గంతలు కట్టినా కట్టకపోయినా కూడా వాళ్ళు ఆ స్థాయికి వచ్చినప్పుడు ద థర్డ్ ఐ విల్ ఓపెన్. ఓకే. అది చూస్తున్నట్టు మీకు తెలియదు.
ఈ కళ్ళు ఉన్నట్టు ఆ కళ్ళు కనపడవు కదా. మనోనేత్రంతో అది చూడగలుగుతుంది, చదవగలుగుతుంది. ఏ పేజీనైనా కూడా ఒక్క సెకండ్లో దే కెన్ రీడ్. అది గాంధారి విద్య అనం మేము, ఆ దివ్య దృష్టి అంటాం మేము. ఈ గాంధారి విద్య సరే మంచిదే, ఇప్పుడు ఏదో తల్లులు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఆ పేరు పెడుతున్నారు. దానివల్ల ఉపయోగంగా వాళ్ళకు ఉంటే తప్పకుండా సదుపయోగం కోసం ఏ విద్య అయినా మంచిదే మానవాళికి. అంతే, అంటే మనం ధర్మంగా ఏది చేసినా దానివల్ల చెడు జరగకుండా చేయకుండా ఉంటే అది ఏ విద్య అయినా దాన్ని ఆహ్వానించదగ్గది, ఆచరించదగ్గది అని నేను దాని మీద నాకు ఆ అభిప్రాయం కలిగింది. అదొక విద్య అనేటువంటిది ఉండొచ్చు. అది దానివల్ల పాపులర్ ఏం కాదు, అది చాలా మందికి తెలియదు. అవును, కానీ గాంధారి అనగానే అమ్మ గుర్తొస్తుంది తప్ప. ఇంకోటి కూడా అర్థం క్లియర్ గా చెప్పాను, ఆ కళ్ళు మూతలు వేయకుండా కూడా కళ్ళు మూసుకొని కూడా ఇంకో అడ్వాన్స్ ఏంటంటే పిండి ఉంటుంది, పిండి కళ్ళకి పెట్టి ఇంతింత సైజు ముద్దలు పెట్టి ఆ తర్వాత గళ్ళకి గంతలు 4-5 చుట్లు కడతారు. అసలు పొరపాటును కూడా కళ్ళు ఎక్కడ కనిపిస్తుందో జాగ్రత్త. అప్పుడు కూడా అంతమంది కూడా మ్యాజిక్ షోలలో, పిసి సర్కార్ లాంటి వాళ్ళ షోలలో కూడా మనందరికీ కళ్ళకి అది చూపించి కట్టి మరి వాళ్ళు కత్తితో యుద్ధాలు చేయడాలు, పండు కోయడాలు, మనిషి ఎదురుగుండా తల మీద పండు పెట్టేసి కట్ చేయడాలు చూస్తూ ఉంటాం. అంటే ఇలాంటివి స్టేజ్ పైన చేసినప్పుడు మ్యాజిక్ అంటే మ్యాజిక్ అనుకోండి, అంటే అది ఒక సాధన ఉంది. ఓకే, అంతెందుకు సాధనా శూరులు అని తెలంగాణ, మన గొప్ప తెలంగాణ ఇది, అందులో సాధనా శూరుల చరిత్ర చాలా గొప్పది. ఇది నువ్వు అంటే నాకు గుర్తొచ్చింది. నేను చూశాను, మాట్లాడాను వాళ్ళతో, కొద్ది కాలం అప్పుడప్పుడు నేను గడపడం కూడా జరిగింది. ఏంటి వాళ్ళు ఆచరించే విధానం? అది ఏమిటంటే సాధనా శూరులు, వాళ్ళ పేరు సాధించిన శూరులు, గొప్పవాళ్ళు అని అర్థం. వాళ్ళు మాయమైపోతారు. అప్పట్లో పెంకుటిల్లులు ఉండేవి ఊళ్ళల్లో, ఇక్కడ కనపడి ఇక్కడ మాయమై అక్కడ కనపడి అలా మారుతూ ఉంటాడు. అది నిజమైనటువంటి ఆ శక్తులు వాళ్ళు సాధన చేసిన తర్వాతే సాధనా శూరులు. కానీ ధర్మం తప్పరు, అది వినోదానికే ఉపయోగిస్తారు. మళ్ళీ వాళ్ళకి డబ్బులు అడుక్కుంటారు, ఊళ్ళో వాళ్ళకి భోజనాలు అడుక్కుంటారు, బట్టలు అడుక్కుంటారు, కత్తుల్ని సృష్టిస్తారు, డబ్బుల్ని సృష్టిస్తారు, కానీ ఖర్చు పెట్టరు. ఎందుకంటే అది చూపించడానికి మాత్రం, క్షణికాలకే, నాట్ పర్మనెంట్లీ. అది వాళ్ళకి తెలుసు. సాధనా శూరులని ఇప్పుడు చాలా 1-2 కుటుంబాలు అక్కడక్కడ దొరికితే దొరకచ్చు. అంటే వాళ్ళు వంశపారంపర్యంగా అంతరించిపోతోంది. ఎవరు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు, నేర్పించే వాళ్ళు కూడా లేరు. అప్పట్లో 6 గంటల సినిమా ఉండేది, అది ఊరంతా కలిసి ఊరి మధ్యలో రచ్చబండ దగ్గర. తెలంగాణలో ఫేమస్ రా. అంటే అప్పట్లో టీవీలు ఇవన్నీ ఏమీ లేవు, శక్తులు చూపించడం, ప్రదర్శన, దయాన్ని చూపించడం అంటే ఏమిటండి, మన భాషలో దయ్యం. అక్కడ ఏదో వెలుతురు, ఇలా మంటలు అలా చూపించేవి, వాళ్ళు చూపించేవారు. అలా చూడమంటే ఊరంతా చూసేది. అంటే ఊరంతా ఒక 500-300 అంత, ఊరంతా అంటే లక్షల్లో కాదు. అంటే ఆ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళందరికీ రకరకాలు కత్తుల్లో పొడిచినా కూడా పొట్టలో దిగేది కానీ రక్తం కారేది కాదు. అంటే విచిత్రమైనటువంటి విన్యాసాలు చేసి ఆ కాసేపు 2-3 గంటలు, అది అంతవరకే. అంటే వాళ్ళు కూడా ఇలాంటి విద్యలు కళ్ళకు గంతలు కట్టుకొని చేసేవారని చెప్పడానికి చెప్పా. అది మరి దాన్ని కూడా మీరు గనక గాంధారి విద్య అంటారేమో నాకు తెలియదు. అంటే ఇలా చేసేవి ఏవైనా కూడా గాంధారి విద్యల కింద తీసుకుంటే తీసుకోవచ్చేమో. కళ్ళకి మూసేసిన తర్వాత అది పేరు పెడితే గాంధారి అంటే ఆ తల్లిని గుర్తుపెట్టి కళ్ళగంతలనే ఒక మనకు అండర్స్టాండింగ్ కోసం చెప్పారు. అందులో కూడా విద్య ఉంటుంది. అన్నం ఉండేవాళ్ళు ఉన్నారు, బియ్యం వేరే వాళ్ళు ఉన్నారు, రాతలు రాసేవాళ్ళు కూడా ఉన్నారు, చదివే వాళ్ళు ఉన్నారు, బస్సు నంబర్లు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సాధనా శూరులు ఇవన్నీ చేస్తారు. మీ మూలంగా వాళ్ళని మధ్యకాలంలో 40 ఏళ్ళు 50 ఏళ్ల క్రితం నేను కలిశాను వాళ్ళని, ఈ మధ్యలో కలవలేదు. ఉన్నారేమో, ఉంటారు. ఈ మనిషి పూర్వీకులు, మీ తాతయ్యలు ఆ ఏజ్ వాళ్ళని అడిగితే ఆ ఊళ్ళల్లో ఆ విద్య వచ్చిన వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఒక 7-8 మంది వచ్చేసి పాపం ఈ విద్యలు చేసి బ్రతుకు తెరువు. చూద్దాం, అలాంటి వాళ్ళు ఎవరైనా తెలిసిన వారు ఉంటే కామెంట్ చేస్తారేమో. ఉండొచ్చు, తెలియచ్చు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట, జనగామ, ఆలేరు, నార్కెట్పల్లి ఆ ఏరియాల్లో తెలంగాణలో చాలా ఫేమస్ అది. ఇప్పుడు పాపం వాళ్ళు చితికిపోయి ఉండొచ్చు. పాపం ఈ ప్రోగ్రామ్ చూడడం వల్ల ఎవరన్నా దృష్టిలో పడితే కామెంట్ రూపంలో మీకు పెట్టచ్చేమో భవిష్యత్. చూద్దాం, చూడాలి. వాళ్ళకు కూడా మనం చేయూతనివ్వాలి, గవర్నమెంట్ కూడా. మన వంతు తోటి మానవులు కాబట్టి వాళ్ళకు కూడా పాపం మంచి చేద్దాం, వాళ్ళు బాగుండాలని కోరుకుందాం. అవును, మనం చేయాల్సింది చెయ్యాలి, మన చేతుల్లో ఉన్నది, అది ఉన్నది.
సంతోషం అండి. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా మాకు తెలియని అంటే కనుమరుగైపోయిన కొన్ని విషయాల్ని కూడా ఇలా కనుమరుగైపోతున్నాయి గుర్తు అలాంటి చేసుకోవడం విషయాలు. చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. అమ్మ శుభం తల్లి.